కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెడుతున్నారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు రైల్వేస్ కాలువ గట్ల ప్రాంతంలో 3 రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని వివరించారు. మళ్లీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందాలంటే మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పలు గ్రామాల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. కొండాపురం మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు జనం. సంక్షేమ రాజ్యం కోసం మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు 55వ వార్డు పరిధిలోని కంచెరపాలెం జాషువా నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని పలకరిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్నారు కేకే రాజు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గణేష్ పట్నం మండలంలోని మేదారమ్మ తల్లి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, నందిగామ సురేష్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన రహదారితో పాటు వీధుల్లో కూడా కలిగి తిరిగారు. సంక్షేమ పాలనకు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. అంబటి రాంబాబుకు అడుగడుగునా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నంద్యాల జిల్లా పాండ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కల్లూరు అర్బన్ 34వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన కొనసాగుతోందన్నారు. మరోసారి ఆశీర్వదించాలని కాటసాని కోరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ప్రచారం నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి అంబేద్కర్, ఇందిరాగాంధీ జంక్షన్ల మీదుగా ప్రచారం కొనసాగింది. ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. నవరత్నాలతో పేదల జీవితాల్లో వైఎస్ జగన్ వెలుగులు నింపారని అన్నారు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు కొత్తపేట గ్రామంలో ఎమ్మెల్యే వాసుబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని, అభివృద్ధి పనులను వివరించారు. ఎమ్మెల్యే వాసుబాబుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
అన్నమయ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాయచోటి మండలంలోని సిబ్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని లబ్ధిదారులు ఆయనకు వెల్లడించారు. శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది.